వెల్కమ్ బ్యాక్ టు తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే టఫెస్ట్ వొకాబులరీని తీసుకొచ్చాను. ఈ వొకాబులరీ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చింది. ఇది చాలా టఫెస్ట్. నేను చూసినప్పుడు అయితే చాలా టఫ్, నాకు గుర్తుకు కూడా రాలేవు. అలాంటి వొకాబులరీని డిస్కస్ చేద్దాం. వొకాబులరీ విత్ మీనింగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎగ్జాంపుల్ అండ్ వర్డ్ కాంబినేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. అబ్నాక్షియస్ అంటే అసహ్యకరమైన, అసహ్యమైన అంటే చూడలేని విధంగా. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లిజెంట్ వాయిస్, అన్ప్లిజెంట్ బిహేవియర్ అంటాం కదా, అంటే నచ్చని విధంగా ఉండడాన్ని అన్ప్లిజెంట్ అంటారు. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లిజెంట్, అఫెన్సివ్ ఆర్ అన్నాయింగ్. సినోనిమ్స్ వచ్చేసి అఫెన్సివ్, రిపల్సివ్, డిసగ్రీబుల్, ఇరిటేటింగ్. దానికి యాంటోనిమ్స్ ప్లిజెంట్గా ఉండడం, చూడనికి బాగుండడం, అగ్రియబుల్గా ఒప్పుకోవడం, డిలైట్ఫుల్, చార్మింగ్ ఆర్ ద యాంటోనిమ్స్. హిజ్ అబ్నాక్షియస్ బిహేవియర్ అనాయిడ్ ఎవ్రీవన్. అతని ఒక దగ్గర గుమిగూడినప్పుడు ఒకరిని చూస్తూ ఉంటారు. పబ్లిక్లో ఏదైనా వియర్డ్ థింగ్స్ చేస్తూ ఉంటే అతను చూస్తారు కదా, అది అన్నాయ్ చేస్తున్నది. అబ్నాక్షియస్ యాటిట్యూడ్, అబ్నాక్షియస్ స్మెల్, అబ్నాక్షియస్ పర్సన్, అబ్నాక్షియస్ రిమార్క్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ అబ్నాక్షియస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫిల్దీ. మురికిగా ఉండడం, రూమ్ దట్టిగా ఉంచుకోవడం, అలాంటి వాటిని ఫిల్దీ అంటారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తగా ఉండడాన్ని, మురికి ఉండడాన్ని ఫిల్దీ అంటారు. ఎక్స్ట్రీమ్లీ డర్ట్ ఆర్ డిస్గస్టింగ్. డర్టీ, గ్రీమీ, స్క్వాలిడ్, అన్క్లీన్ ఆర్ సమ్ ఆఫ్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి క్లీన్గా ఉండడం, స్పాట్లెస్గా ఉండడం. స్పాట్లెస్గా అంటే మనం వైట్ షర్ట్ వేసుకుంటాం. వైట్ షర్ట్ మీద ఏదైనా చిన్న మురికి గడ్డ అది నాట్ సాటిస్ఫైయింగ్ అవుతుంది, ఏదో ఉంటుంది. కానీ స్పాట్లెస్ అంటే ఎలాంటి మురికి లేకుండా ఉండడం. ప్యూర్, ఇమ్మాక్యులేట్ ఆర్ సమ్ యాంటోనిమ్స్. ద రూమ్ వాజ్ ఫిల్తీ. గది ఏదైతే ఉందో అది డర్టీగా ఉంది అంటున్నాడు. అంటే డర్టీగా ఉందని అంటే అక్కడ బట్టలు ఒక దగ్గర, బుక్స్ ఒక దగ్గర, వేరే సామాన్లు ఒక దగ్గర ఉంటాయి. ఫిల్దీ క్లాత్స్, డర్టీ క్లాత్స్. ఫిల్దీ లాంగ్వేజ్, డర్టీ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం విన వేరే విధంగా మాట్లాడడం అన్నట్టు. ఫిల్దీ రిచ్, చాలా రిచ్ అంటే ఏంటి, పైసలు బాగుండడం, డబ్బులు బాగుండడాన్ని రిచ్ అంటారు. ఫిల్దీ రిచ్ అంటే చాలా డబ్బులు ఉండడం, దాచుకోవడానికి కూడా చోటు లేకుండా ఉండడాన్ని ఫిల్దీ రిచ్ అంటారు. ఫిల్దీ ఎన్విరాన్మెంట్. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిప్రెసింగ్ అంటే దుఃఖపరిచే. డిప్రెసింగ్ అంటే ఇప్పుడు చూడండి, పాస్ట్ ఏదో ఒక వేరే సాడ్ మూమెంట్ గుర్తొస్తే మళ్ళీ దుఃఖానికి వెళ్ళిపోతాం కదా, డిప్రెసింగ్. ఏదైనా మంచి జరగకపోతే, మనం అనుకుంది జరగకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయామంటారు చూడండి, అది డిప్రెసింగ్ అంటే. నేను ఫస్ట్ చూసినప్పుడు డిప్రెసింగ్ అంటే దాని కాజింగ్ సాడ్నెస్ ఆర్ లో స్పిరిట్స్ అంటే ఏంటి, యాక్టివ్గా లేకపోవడం, డల్గా ఉండడం. సినోనిమ్స్ వచ్చేసి గ్లూమీ, మెలాంకోలీ అయితే చాలాసార్లు అడిగారు. డిస్మిసల్, సారో. యాంటోనిమ్స్ వచ్చేసి చీర్ఫుల్, అప్లిఫ్టింగ్, జాయ్ఫుల్, ఎంకరేజ్ చేయడం అంటే మనం ఎనర్జెటిక్గా ఉండి వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఆ కాంటెక్స్లో యాంటోనిమ్ ఇది. ద న్యూస్ వాజ్ డిప్రెసింగ్. చాలా కొన్ని అక్కడ లారీలు అవన్నీ బోల్తా పడ్డాయి, యాక్సిడెంట్స్ అయ్యాయి అన్నప్పుడు చాలా డిప్రెస్గా అయిపోతాం కదా, అలాంటి న్యూస్ని డిప్రెసింగ్ న్యూస్ అంటారు. డిప్రెసింగ్ స్టోరీ, డిప్రెసింగ్ థాట్స్, డిప్రెసింగ్ వెదర్, డిప్రెసింగ్ ఎఫెక్ట్స్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ డిప్రెసింగ్ అంటే దుఃఖపరిచే. ఏదన్నా జ్ఞాపకం వచ్చినా ముందు జరుగుతూ ఉన్న డిప్రెస్గా అనిపిస్తుంది. ఇంపెరల్ అంటే ప్రమాదంలో పెట్టడం, డేంజర్లో పెట్టడం. ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, దేంట్లో అయినా ఏదో ఒక స్టంట్ చేయాలని చెప్పేసి ట్రైన్ వస్తుంది, దానికి ముందు వీడియోలు చేయడం అలాంటివి చేస్తారు కదా, అది ఇంపెరల్. ప్రమాదంలో ఒకరిని పెట్టుకోవడం లేదంటే వేరే వాళ్ళని పెట్టడం, అలా ఇంపెరిల్ అంటారు. పెరిల్ అనే ప్రిఫిక్స్ వచ్చింది అనుకో, అది డేంజర్, ప్రమాదానికి ప్రిఫిక్స్ అన్నట్టు. ఎండేంజర్, జియోపార్డైజ్, రిస్క్, థ్రెటన్ ఆర్ ద సమ్ ఆఫ్ సినోనిమ్స్ ఆఫ్ వర్డ్ ఇంపెరిల్. యాంటోనిమ్స్ వచ్చేసి ప్రొటెక్ట్ చేయడం, సేఫ్ గార్డ్ చేయడం, షీల్డ్ చేయడం అంటే ఏంటి, షీల్డ్ వేయడం. ఇప్పుడు పాతకాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు మొత్తం ఐరన్తో చుట్టూ షీల్డ్ లాగా వేసుకుంటారు కదా, అది డేంజర్ నుంచి కాపాడడం. డిఫెండ్ చేయడం. ఎగ్జాంపుల్, హిజ్ యాక్షన్ ఇంపెరిల్ ద మిషన్ ఏదైతే ఉందో, ఒకటి అనుకుంటారు, ఒక మిషన్ పెట్టుకున్న తర్వాత అలా గ్యాంగ్లో
వేరే వాడు ఉంటారని చెప్తారు. ఆడు చేసేవన్నీ వీళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడేంటి వాళ్ళు అనుకున్న మిషన్ని డేంజర్లో పెట్టడం. ఇంకా వర్డ్ కాంబినేషన్ వచ్చేసి ఇంపెరిల్ లైఫ్, ఇంపెరిల్ సేఫ్టీ, ఇంపెరిల్ ఫ్యూచర్, ఇంపెరిల్ మిషన్. ఇంపెరిల్ ఫ్యూచర్లు అంటే ఫ్యూచర్ని డేంజర్లో పెట్టడం అన్నట్టు. ఫ్యూచర్లో డేంజర్ అని పెట్టడం అంటే కరెక్ట్ మూవ్ తీసుకోకపోవడం, నెక్స్ట్ మూవ్ ఏంటిది అని కరెక్ట్ క్లారిటీ లేకుండా మూవ్ తీసుకోవడాన్ని ఇంపెరిల్ ఫ్యూచర్ అంటారు. రైడ్ రఫ్ షాడ్ అంటే నిర్దయగా ప్రవర్తించడం, జాలి లేకుండా ప్రవర్తించడం. ఇప్పుడు చూడండి, కొందరు ఉంటారు ఎవరి పట్ల జాలి ఉండదు. జంతువులను హింసించడం, పేదవాళ్ళని హింసించడం, అలాంటి రైడ్ రఫ్ షాట్. ద యాక్షన్ వితౌట్ కన్సిడరేషన్ ఫర్ అదర్స్. వేరే వాళ్ళని దృష్టిలో పెట్టకుండా మనమే గెలవాలి అంటారు. చూడండి, ఒక రేస్ ఉంటుంది. రేస్లో ఏముంటుంది, ఇప్పుడు రేస్లో గుర్రాలు అవి ఉన్నప్పుడు వెళుతూ ఉంటాయి. ఇంకోవాడు ఆ గుర్రం మీదకి వెళ్ళి పడిపోయినా వాని మీదకి వెళ్ళి గుర్రాన్ని తీసుకెళ్ళిపోతారు కదా, వాళ్ళని కన్సిడర్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. డామినేట్ చేయడం, బుల్లీ చేయడం, ఓవర్ పవర్ చేయడం, అప్రెస్ చేయడం, ఆ సినోనిమ్స్. రెస్పెక్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఏదో 10th క్లాస్లో ఒక స్టోరీ చదువుతుంటాం. బోట్ రేస్ జరుగుతూ ఉంటుంది. బోట్ రేస్ జరిగిన తర్వాత ఏమవుతుంది, అతని పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బోట్ రేస్ జరుగుతూ ఉంటే మధ్యలో బాతులు వచ్చేస్తూ ఉంటాయి. అతను ఆగిపోతాడు. వాటి మీదకి వెళ్ళి పోనివ్వకుండా ఆగిపోయి అవి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అయినా అతని ముందు వెళ్ళిపోయిన వాళ్ళకంటే ముందు పోయి రేస్ గెలుస్తాడు. అది రెస్పెక్ట్ చేయడం, కన్సిడర్ చేయడం, సపోర్ట్ చేయడం, అసిస్ట్ చేయడం. ఒకవేళ అతను కాకుండా పోయి ఉంటే హింస జరిగేది. అక్కడ నిర్దయగా ఉండేవాడని చెప్పొచ్చు. అప్పుడు హీ రోడ్ రఫ్ షాట్ ఓవర్ దేర్ ఒపీనియన్. ఆ ఒపీనియన్ చెప్పారు. ఒక గ్రూప్లో ఒక్కొక్కరి ఒపీనియన్ చెప్తాడు. అక్కడ బాస్ ఉంటాడు. ఏం చేస్తాడు, అతను ఒకరు సజెషన్ ఇస్తున్నా చేసుకోలేదు. సజెషన్ అడిగాడు, సజెషన్ ఇచ్చాడు, కానీ సజెషన్కి మళ్ళీ కన్సిడర్ చేయలేదు. అది హీ రోడ్ రఫ్ షాడ్ ఓవర్ దేర్ ఒపీనియన్స్. అడుగుతాం, రైడ్ రఫ్ షాడ్ ఓవర్ రైట్స్, రైడ్ రఫ్ షాడ్ ఓవర్ లా, రైడ్ రఫ్ షాడ్ ఓవర్ ఫీలింగ్స్, రైడ్ రఫ్ షాడ్ ఓవర్ రూల్స్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్. నెక్స్ట్ ఈడియం వచ్చేసి లోవ్స్ అండ్ ఫిషెస్. ఈడియం వచ్చేసి స్వార్థ ప్రయోజనం అంటే వేరే వాళ్ళకి ఏం జరిగినా పర్లేదు, మనం అంత మంచిగా ఉండాలనే, అక్కడ ఆ కాంటెక్స్లో లోవ్స్ అండ్ ఫిషెస్ అనే ఈడియం యూజ్ చేయబడుతుంది. మెటీరియల్ గెయిన్ రాదర్ దాన్ స్పిరిచువల్ వాల్యూస్ కాకుండా మెటీరియల్ గెయిన్, నాకు ఇది కావాలి అని చెప్పుకోవడాన్ని లోవ్స్ అండ్ ఫిషెస్గా వ్యక్తపరుస్తారు. సెల్ఫ్ ఇంట్రెస్ట్, గ్రీడ్, ప్రాఫిట్, గెయిన్ ఆర్ ద సినోనిమ్స్. సెల్ఫ్లెస్నెస్, చారిటీ, సాక్రిఫైస్, వర్చ్యూ. ఇప్పుడు చూడండి, దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మనల్ని పాలించారు. మన లీడర్స్ మనకెందుకులే, మనం బతికి ఉంటే చాలు, మంచిగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటే ఈరోజు మనకి ఫ్రీడమ్ వచ్చేది కాదు. వాళ్ళు సెల్ఫ్లెస్గా చేశారు, మనకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా. అది సెల్ఫ్లెస్నెస్ అని. హీ జాయిన్ ఫర్ లోవ్స్ అండ్ ఫిషెస్, నాట్ ఫర్ సర్వీస్. కొందరు ఉంటారు సర్వీసెస్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మెటీరియల్ గెయిన్ వాళ్ళ గురించి చదువుతారు, కానీ బయట చెప్తారు అందరు నేను సర్వీస్ చేయడానికి వచ్చాం, కానీ రియల్ ఇంటెంట్ ఏంటంటే దే హ్యావ్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. కాంబినేషన్ వచ్చేసి లోవ్స్ అండ్ ఫిషెస్ మోటివ్స్, లోవ్ అండ్ ఫిషెస్ యాటిట్యూడ్, లోవ్ అండ్ ఫిషెస్ బెనిఫిట్స్, లోవ్ అండ్ ఫిషెస్ గెయిన్ are some of the word combination of idiom loaves and fishes. ఎటిక్వెట్ అంటే ఆచారం, మర్యాద. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోమనడం అనేది ఆచారం, మర్యాద కూడా కదా. ఎటిక్వెట్ అంటే మర్యాద, ఆచారం. కస్టమరీ కోడ్ ఫర్ పొలైట్ బిహేవియర్కి అదొక రూపం. మేనర్, ప్రోటోకాల్, డెకోరం, courtesy are the synonyms of etiquette. అండ్ రూడ్నెస్, అంటోనిమ్స్ వచ్చేసి రూడ్నెస్, ఇంపొలైట్నెస్, ఇన్సివిలిటీ, డిస్రెస్పెక్ట్. సివిలిటీ అంటే మంచి చేయడం. ఇన్సివిలిటీ అంటే అందరు అనుకున్న దానికి డిఫరెంట్గా చేయడం ఇన్సివిలిటీ. సివిలిటీ అంటే అందరు చేసేది.
he studied business etiquette. హీ స్టడీస్ బిజినెస్ ఎటికెట్. బిజినెస్లో ఆచారాలు ఉంటాయి. బిజినెస్లో ఆచారాలు గురించి చదువుకున్నాడంట. బిజినెస్లో ఆచారాలు ఏంటిది? ఇప్పుడు ఒక దగ్గర మనం ఏం చేస్తాం, కొంత ఒక చక్కెర తీసుకోవడానికి పోయాం. చక్కెర తీసుకోవడానికి పోయినప్పుడు ఒక వ్యాపారి ఏం చేస్తాడు, కావాల్సిన 500 grams ఇస్తే 500 grams తెలియని వాడు 700 grams వేసి దానిలోకి వెళ్ళి 200 grams మళ్ళీ తీసేసినప్పుడు మన కస్టమర్కి ఏమనిపిస్తుంది, కొంచెం కూడా ఎక్కువ ఇవ్వలేదురా అనిపిస్తుంది. కానీ ఇంకో అదే సేమ్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, 500 gramsకి 450 grams వేస్తాడు. 450 grams వేసి దాన్ని 500కి ఈక్వల్ చేసి దాని తర్వాత ఓ 10-20 500 grams వచ్చిన తర్వాత అటు ఇటు చూసి ఇంకో 10-20 grams ఎక్కువ వేసాడు అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇతను బాగా చేస్తున్నాడు, ఇతని దగ్గర తీసుకోవాలనిపిస్తుంది. అది బిజినెస్ ఎటిక్వేట్, బిజినెస్ ఆచారం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అండి. అనిపిస్తుంది కదా ఎవరికైనా మెంటాలిటీ ఉంటుంది. సోషల్ ఎటిక్వేట్, బిజినెస్ ఎటిక్వేట్, డైనింగ్ ఎటిక్వేట్, ఎటిక్వేట్ రూల్స్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ఎటిక్వేట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి లెఫ్టినెంట్ సైనిక హోదా అంటే లెఫ్టినెంట్ అంటారు కదా, లెఫ్టినెంట్ జనరల్ అని ఆర్మీస్లో చాలా ఉంటుంది, అది లెఫ్టినెంట్. ఏ జూనియర్ ఆఫీసర్ ఇన్ ద ఆర్మీ ఆర్ పోలీస్. ఏ జూనియర్ ఆఫీసర్ ఆర్ ఆర్మీ ఆర్ పోలీస్. ఆఫీసర్, డెప్యూటీ, సబార్డినేట్, ఎయిడ్ అంటే ఇతను సబార్డినేట్ అన్నట్టు, ఇతనికి పైన ఇంకొకరు సుప్రీం ఉంటాడు, అతని పైన ఇతను లెఫ్టినెంట్ అన్నట్టు. కమాండర్, చీఫ్, లీడర్, కెప్టెన్ అదే యాంటోనిమ్స్. అంటే ఇతను సెకండ్ పొజిషన్, లెఫ్టినెంట్ అంటే సెకండ్ పొజిషన్, దానికంటే ముందు ఫస్ట్ పొజిషన్ ఉంటుంది చీఫ్, కమాండర్, లీడర్స్, కెప్టెన్ అన్నట్టు. లెఫ్టినెంట్ వైస్ కెప్టెన్, కెప్టెన్ ఏమో లీడర్ అందరికంటే పెద్ద. ఎగ్జాంపుల్, ద లెఫ్టినెంట్ లీడ్ ద ట్రూప్. కెప్టెన్ లేనప్పుడు ఏం చేస్తారు, కమాండర్ లేనప్పుడు లెఫ్టినెంట్ లీడ్ చేస్తాడు. ఇది ఎందుకు తీసుకోవడం అంటే దీని యొక్క స్పెల్లింగ్ రాలేదు అది. ఓకే, ద లెఫ్టినెంట్ లెడ్ ద ట్రూప్. ఆర్మీ లెఫ్టినెంట్, పోలీస్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ ర్యాంక్, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ లెఫ్టినెంట్. లేజన్ అంటే సంబంధం, మధ్యవర్తి. ఇప్పుడు చూడండి, ఒక పని కావాలంటే మధ్యవర్తి ఉంటాడు, చాలా పనులు తొందరగా అవుతాయని తెలుసు మనకి. వాళ్ళని కస్టమర్స్ని అండ్ కంపెనీని కలిపే వాళ్ళ మధ్యవర్తి కదా. అది కమ్యూనికేషన్ ఆర్ కోఆపరేషన్ బిట్వీన్ గ్రూప్స్కి మధ్య ఉండే వాళ్ళని లేషన్ అంటారు, లేసన్. కనెక్షన్, లింక్, ఇంటర్మీడియటరీ, అసోసియేషన్ ఆర్ ద సినోనిమ్స్. సెపరేషన్, డివిజన్, డిస్కనెక్షన్, ఐసోలేషన్. ఓకే, ఎగ్జాంపుల్, హీ యాక్టెడ్ యాజ్ లేజన్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్. అవి డిపార్ట్మెంట్స్ మధ్యలో అయితే లేజన్ బిట్వీన్ డిపార్ట్మెంట్ అంటారు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి లేజన్ ఆఫీసర్, లేజన్ రోల్, లేజన్ మీటింగ్, లేజన్ వర్క్. లేజన్ మీటింగ్ అంటే ఇద్దరి మధ్యలో మీటింగ్, లేజన్ రోల్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో కనెక్షన్. మార్కెటింగ్ మేనేజర్స్ అని అంటారు కదా, అది లేజన్ రోల్ అన్నట్టు. లేజన్ ఆఫీసర్ మధ్యలో కలిపే ఆఫీసర్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద important word combination of the word liaison. క్లయింటెల్ అంటే కస్టమర్లు, వినియోగదారులు. ఒక కంపెనీ ఉండి దానికి కస్టమర్లు లేకపోతే ఆ కంపెనీ ఉండి వేస్ట్ కదా. కస్టమర్లకి ఇప్పుడు మనకంతా జియో కస్టమర్లం, జియో వినియోగదారులం. మనల్ని ఏమంటారు, క్లయింటెలే అంటారు. కస్టమర్ కలెక్టివ్లీ అంటే మన అందరినీ క్లయింటెలే అంటారు. జియో వాడుతున్న అందరూ జియో క్లయింటెలే, జియో కస్టమర్లు, జియో వినియోగదారులు. కస్టమర్, ప్యాట్రాన్, బయర్స్, కన్జ్యూమర్స్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి నాన్ బయర్స్, అవుట్ సైడర్స్, స్ట్రేంజర్స్, నాన్ క్లయింట్స్. ఇప్పుడు జియో వాడుతున్న వాళ్ళకి అవుట్ సైడర్స్ ఎవరు, ఎయిర్టెల్ వాడుతున్న వాళ్ళు. ద రెస్టారెంట్ హ్యాస్ ఎ లాయల్ క్లయింటెలే. ఆ రెస్టారెంట్స్కి ఎవరైతే ఉన్నారో అతను పుట్టినప్పటి నుంచి అక్కడి నుంచే వస్తున్నారు అన్నట్టు. ఎలైట్ క్లయింటెలే, రెగ్యులర్ క్లయింటెలే, క్లయింటెలే బేస్, క్లయింటెలే గ్రూప్. How the sum of the word combination of the word clientele. హెర్సే అంటే విరుద్ధ విశ్వాసం, విరోధం. అంటే కొందరు విరోధ విశ్వాసం అంటే చూడండి, కొందరు ఒక దేవుని నమ్ముతారు, ఇంకొకరు వేరే దేవుని నమ్ముతారు. కొందరికి ఒక నమ్మకాలు ఉంటాయి, కొందరికి వేరే నమ్మకాలు ఉంటాయి కదా, దానిని హెర్సే అంటారు.
హెర్సే అంటే ఏ బిలీఫ్ కాంట్రరీ టు ఆర్థోడాక్స్ రిలీజియన్. ఆర్థోడాక్స్ రిలీజియన్కి ఉంటారు. థెయిస్ట్ అథెయిస్ట్ అంటారు కదా, అది కొందరు నమ్ముతారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంతా ఒక నమ్ముకుంటారు, దాని తర్వాత వచ్చిన వాళ్ళు అది కాదు తప్పని చెప్తారు కదా, అది హెర్సే. ఆర్థోడాక్స్ ఇంత నుండి నమ్ముతున్న దాన్ని కూడా నమ్మరు, దాన్ని హెర్సే అంటారు. బ్లాస్ఫెమీ, హెటరోడాక్సీ. హెటరోడాక్సీ అంటే డిఫరెంట్. హెటరో అంటే ప్రిఫిక్స్ వచ్చింది అనుకో, డిఫరెంట్. ఆర్థోడాక్స్ అంటే ముందు నుంచి వచ్చింది. డిసెంట్, అన్బిలీఫ్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చి ఆర్థోడాక్సీ, ఫెయిత్, బిలీఫ్, పీటీ ఆర్ ద యాంటోనిమ్స్. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ హీర్సే. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ హీర్సే అంటే వాళ్ళ విశ్వాసానికి ఏదో విరుద్ధంగా చెప్పుకుంటాడో అందుకని అక్యూజ్ చేసినారు అతన్ని. వర్డ్ కమ్ రిలీజియస్ హెర్సే, హెర్సే ట్రయల్, హెర్సే చార్జ్, హెర్సే బిలీఫ్ ఆర్ ద సమ్ ఆఫ్ వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ హెర్సే. మాల్ కంటెంట్ అంటే, మాల్ అంటే మనకు ముందే తెలుసు, మాల్ అంటే ప్రమాదం, నాట్ ఏ గుడ్ థింగ్, బ్యాడ్ థింగ్ అని అన్నట్టు. ఓకే, మాల్ అనే ప్రిఫిక్స్ వచ్చింది. అసంతృప్తి. మాల్ అంటే నెగటివ్ వర్డ్. అసంతృప్తి వ్యక్తి, అసంతృప్త వ్యక్తి అంటే ఏ పర్సన్ హూ ఇస్ డిస్సాటిస్ఫైడ్. ఎవరైతే సాటిస్ఫైగా లేడో అతన్ని డిస్సాటిస్ఫైడ్, మాల్ కాంటెంట్ అంటారు. ఓకే, దానికి సినోనిమ్స్ మాల్ కంప్లైనర్, గ్రంబల్, రెబెల్, డిసెంట్. కంప్లైంట్ ఎప్పుడు చెప్తారు, అతనికి నచ్చనప్పుడు దాని గురించి కంప్లైంట్ చేస్తారు కదా, అది మాల్ కంటెంట్ అయినట్టు అని. సపోర్టర్, లాయలిస్ట్, ఆప్టిమిస్ట్, కంటెండెడ్ are the antonyms. The malcontent voiced his anger. The malcontent voiced his anger. Word combination is political malcontent, social malcontent, malcontent group, malcontent voice. ఫెలోన్ అంటే నేరస్తుడు, దొంగ. ఎవరైతే నేరం చేస్తాడో వాళ్ళని ఫెలోన్ అంటారు. ఏ పర్సన్ గిల్టీ ఆఫ్ ఎ సీరియస్ క్రైమ్కి గిల్టీగా పట్టుబడ్డవారిని ఫెలోన్ అంటారు. క్రిమినల్, అఫెండర్, లా బ్రేకర్, కల్ప్రిట్ ఆర్ సమ్ ఆఫ్ ద సినోనిమ్స్ ఆఫ్ felon. Citizen, innocent, law-abiding, gentleman are the antonyms. The felon was sentenced for 10 years. 10 years దాకా జైలు శిక్ష పడ్డది. నేరస్తుడికి 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడింది అని అంటున్నారు. వర్డ్ కాంబినేషన్ కన్విక్టెడ్ ఫెలాన్, కెరీర్ ఫెలాన్, ఫెలాన్ చేంజ్, ఫెలాన్ రికార్డ్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ ఫెలాన్. ఫెలాన్ అంటే నేరస్తుడు. సరోగేట్ అంటే ఏంటి? ప్రత్యామ్నాయ ప్రతినిధి. ప్రత్యామ్నాయ డిఫరెంట్. సరోగేట్ వే అంటే డిఫరెంట్ వే. ఒకరి పని ఒకరిలాగా పోయినప్పుడు ఇంకో దారికి తీసుకుంటారు కదా, అది సరోగేటరీ. ఏ సబ్స్టిట్యూట్ ఆర్ రీప్లేస్మెంట్. ఒకరు బాగా ఆడట్లేదు, టీంలో తీసుకున్నారు, అతన్ని బాగా ఆడట్లేదు, దానికి రీప్లేస్మెంట్గా ఇంకొకరిని తీసుకుంటారు కదా, సరోగసీ అంటే తెలుసు కదా. సరోగసీ అంటే వేరే వాళ్ళ బిడ్డల్ని జన్మనీయడం అని సరోగసీ అంటారు కదా, అది సరోగసీ. రీప్లేస్మెంట్, ప్రత్యామ్నాయ ప్రతినిధి. షీ యాక్టెడ్ యాజ్ ఎ సరోగేట్ మదర్. ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె సరోగేట్ మదర్గా యాక్ట్ చేసింది అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ సరోగేట్ మదర్, సరోగేట్ డెసిషన్, సరోగేట్ డెసిషన్ అంటే ముందు తీసుకున్న దానికి వేరే డెసిషన్ తీసుకోవడానికి సరోగేట్ డెసిషన్. సరోగేట్ రూల్, సరోగేట్ అథారిటీ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ సరోగేట్. కాండోర్ అంటే నిజాయితీ, స్పష్టత. కాండోర్, మనం ఏ పని చేస్తున్నా నిజాయితీగా చేయాలి అంటే కాండోర్గా చేయాలి. ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఓపెన్ అండ్ హానెస్ట్. ఓపెన్ అండ్ హానెస్ట్గా ఉండడాన్ని నిజాయితీగా ఉండడం అంటారు. సినోనిమ్స్ ఫ్రాంక్నెస్, ఓపెన్నెస్, సిన్సియారిటీ, ట్రూత్ఫుల్నెస్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే డిసీట్, డిస్ఆనెస్టీ, ఇన్వాసివ్నెస్, ఫాల్స్హుడ్ ఆర్ ద యాంటోనిమ్స్. హీ స్పోక్ విత్ కాండోర్ అబౌట్ హిస్ మిస్టేక్స్. అతను చేసిన మిస్టేక్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ కాండోర్ ఇన్ స్పీచ్లో నిజాయితీ ఉంది. కాండోర్ ఇన్ హానెస్టీ, కాండోర్ ఇన్ ఎక్స్ప్రెషన్, కాండోర్ స్టైల్. వేల్ అంటే విలపించడం, గట్టిగా ఏడవడం. ఇప్పుడు జాతరలలో కొందరు తప్పిపోతే ఏడుస్తారు కదా, దాన్ని వేల్ అంటారు. టు క్రై అవుట్ లౌడ్లీ ఇన్ గ్రీఫ్ ఆర్ పెయిన్. జాతరలో తప్పినప్పుడు వచ్చినప్పుడు ఏడుస్తారు కదా, దాన్ని వేల్ అంటారు. లామెంట్, క్రై, సో, మూన్ ఆర్ ద సినోనిమ్స్. లాఫ్, స్మైల్, చక్కల్, గీకల్ అంటే ఏడుస్తున్న దానికి అపోజిట్ నవ్వడం కదా. షీ వెయిల్డ్ ఎట్ ద ట్రాజిక్ న్యూస్. ట్రాజిక్ న్యూస్ అయితే నమ్మిండో అతను వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఆ న్యూస్లో, అందుకని చెప్పేసి ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. వర్డ్ కాంబినేషన్ వేల్ ఆఫ్ గ్రీఫ్,
Whale sound, whale cry, whale voice are some of the word combination of the word whale. Whale అంటే విలపించడం, గట్టిగా ఏడవడం. స్టాండ్ బై అంటే మద్దతు ఇవ్వడం, సిద్ధంగా ఉండటం. ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళకి స్టాండ్ బై ఉండాలి, మద్దతు ఇవ్వాలి, సిద్ధంగా ఉండాలి. టు సపోర్ట్ సమ్వన్, టు బి రెడీ. సపోర్ట్, డిఫెండ్, అసిస్ట్, వెయిట్. అబాండన్ చేయడం, నువ్వు చేయరా నేను ఉంటా నీ వెనక ఉండి అని చెప్పేసి వదిలేయడం, మధ్యలో వదిలేయడం అబాండన్ అంటారు. బీట్రే చేయడం, వెన్నుపోటు పోవడం, అపోజ్ చేయడం, ఇగ్నోర్ చేయడం ఆర్ ద అంటోనిమ్స్. సమ్ స్టూడ్ బై హర్ ఫ్రెండ్స్ ఇన్ ట్రబుల్. షీ స్టూడ్ బై హర్ ఫ్రెండ్స్ ఇన్ ట్రబుల్. అతనికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ప్రమాదంలో ఉన్నప్పుడు ఆమె వాళ్ళతో నిలబడేది, కానీ ఆమె ప్రమాదంలో ఉన్నప్పుడు నిలబడతలేరా అనేది మనం గ్యారంటీ ఇవ్వలేం. స్టాండ్ బై డిసిషన్, stand by friend, stand by promise, stand by commitment are the synonyms, word combination of the word stand by. Here are the me to go on. Thank you for watching till up to here. Like, share, subscribe the channel. Thank you guys.